కూటమి హయాంలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందా? ఏకంగా శివుడి పేరుతో భారీ దందాకు తెరలేపేశారా? పోర్టు ట్రస్ట్ ఆధారంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారా? ఇవన్నీ వైజాగ్ కేంద్రంగా ఇటీవల వినిపిస్తున్న అవినీతి అక్రమ భాగోతాల వ్యవహారం. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి నేతలు మాత్రం మౌనంగా సాగుతున్న విషయం చాలా ఆసక్తిగా కనిపిస్తోంది. కైలాసగిరి మీద భారీగా ఢమరకంతో పాటు త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. ఏకంగా రాష్ట్రంలో ఎవరూ లేనట్టుగా ఆ నిర్మాణ బాధ్యతను కూడా పూణేకి సంబంధించిన ఓ సంస్థకి కట్టబెట్టారు. ఆ నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు 1,55,00,000 రూపాయలతో త్రిశూలం ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. శిలాఫలకం మీద ఆ మొత్తాన్ని కూడా ప్రస్తావించారు. కానీ తీరా నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ త్రిశూలం డమరకం ఏర్పాటు కోసం 3.5 కోట్లు ఖర్చయింది అంటూ వెల్లడించారు. చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు ప్రారంభించినటువంటి దానికన్నా దాదాపు రెట్టింపును మించి ఎలా ఖర్చు చేస్తారు అని అనేక మంది ప్రశ్నించారు. కానీ తీరా 3.5 కోట్లు కాదు, ఏకంగా 6.5 కోట్లు ఖర్చు అయింది అన్నట్టుగా స్వయంగా ఎంపీ భరత్ వెల్లడించినటువంటి లెక్కలు మరింత విస్మయకరంగా కనిపిస్తున్నాయి. అంటే ఏకంగా శివుడి పేరుతో దందాకి తెరలేపేశారా అనేటువంటి సందేహాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ కేంద్రంగా కైలాసగిరిలో నిర్మించినటువంటి ఈ త్రిశూలం ఆధారంగా విఎంఆర్డీఏ అధికారులు పెద్ద మొత్తంలో స్వాహా చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. 1,50,00,000 రూపాయలతో మొదలెట్టినటువంటి ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ 4 రెట్లు పెంచి ఏకంగా 6 కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా ఎలా చెబుతారు అనే మాట వినిపిస్తోంది. అయినప్పటికీ కూడా విఎంఆర్డీఏ అధికారులు వివరణ ఇవ్వడానికి కానీ ఎంత ఖర్చు అయింది, ఎందుకోసమైంది, అలా ఎందుకు పెంచారు, అంచనాలు పెంచడం వెనక మతలబేంటి, దాని వెనక ఎవరెవరి వ్యవహారం ఉంది, ఇవన్నీ వెల్లడించడానికి కూడా సిద్ధం కావట్లేదు. రాష్ట్రయాత్ర సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్కి తక్కువ మొత్తంలో ఇచ్చినట్టు మొదట వెల్లడించి తీరా పనులు పూర్తయ్యాక ఏకంగా 6 కోట్ల రూపాయలు పైబడినటువంటి లెక్క చెబుతున్నటువంటి విషయం అనేక మందిని విస్మయానికి గురి చేస్తుంది. కూటమి పాలనలో అవినీతి ఎన్ని కొత్త రకాలుగా పుంతలు తొక్కుతుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అదంతా ఒకవైపు సాగుతుండగానే మరొక వైపు జనసేన పార్టీ నేత పీతల మూర్తి యాదవ్ గొంతు చించుకుంటున్నారు. వైజాగ్ పోర్ట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 40 కోట్ల రూపాయలు స్వాహా జరుగుతుంది అని ఆయన వాపోతున్నారు. విశ్వనాథ్ ఎవెన్యూస్ పేరుతో అడ్డగోలుగా పోర్టు ఆదాయాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట ఆయన నోట నుంచి వినిపిస్తోంది. ఆయన ఎన్ని రకాలుగా ఆరోపించినా, అనేక రకాల అభియోగాల ఆధారాలతో మీడియాకి ఎక్కిన పోర్ట్ ట్రస్ట్ కానీ ఆ విశ్వనాథ్ ఎవెన్యూస్ అనేటువంటి సంస్థ కానీ ఎవ్వరు నోరు మెదపడానికి కూడా ముందుకు రావట్లేదు. అంటే తేలుకుట్టిన దొంగల్లాగా అటు విఎంఆర్డీఏ, ఇటు వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఇదంతా భారీ మొత్తంలో గుంజేసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఎంత పెద్ద మొత్తంలో అందినంత దోచుకునేటువంటి ధోరణిలో కూటమి నాయకత్వం ఉందా అనే ప్రశ్నకు ఇవన్నీ ఊతమిస్తున్నాయి. విశాఖలో ఇప్పటికే సహకార బ్యాంకులో జరిగినటువంటి దందా మొదలుకొని అనేక అక్రమాలు బయటపడ్డాయి. అందులో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల పాత్ర బాహాటంగా వెల్లడైంది. అయినా ఎక్కడా కట్టడి చేసే ప్రయత్నం కానీ, కారకుల మీద చర్యలు తీసుకునే ఆలోచన కానీ ఏ కోసాన ప్రభుత్వంలో ఉన్నట్టు కనిపించదు. అలా అవకాశం ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకొని మరింత పెద్ద స్థాయిలో దందాలకు తెరలేపినట్టుగా కైలాసగిరి త్రిశూలం నుంచి ఇప్పుడు పోర్ట్ ట్రస్ట్లో జాగుతున్నటువంటి భాగవతం వరకు ఇవన్నీ తేట తెల్లం చేస్తున్నాయి. అంటే వైజాగ్ని ఎంత పెద్ద స్థాయిలో, వైజాగ్ చుట్టూ ఎంత పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో, అయినప్పటికీ కూడా ఎక్కడ పల్లెత్తు మాట మాట్లాడకుండా ఎలా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారో, వాస్తవాల్ని మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసే దిశలో కూటమి నాయకత్వం ఉందో ఈ తాజా ఉదంతాలు మనకి చాటుతున్నాయి. అక్రమాలు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అందులో జరిగిందని కానీ, జరగలేదని కానీ, లేదంటే అలా కాదని కానీ ఏదో ఒకటి వివరణ ఇవ్వాల్సినటువంటి అధికార యంత్రాంగం, నాయకులు కూడా ఎవ్వరు కనీసంగా కూడా ప్రస్తావించడానికి సిద్ధపట్టలేదు. పూర్తిగా తప్పించుకునేటువంటి ధోరణిలో సాగుతున్నారు. అంటే ఏదో తేడా జరిగింది అని విశాఖ వాసులు అనుకోవలసిన పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇలా భారీ మొత్తంలో విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి దందాల తీరు మీద చాలా పెద్ద స్థాయిలో ఆందోళన కనిపిస్తుంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడమే మనం విశేషంగా, విస్మయకరంగా, చాలా కలవరపరిచేటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది.